కామర్స్ అండ్ మేనేజ్మెంట్ హబ్. స్మార్ట్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ హబ్లో ఇవాళ మనం లా ఆఫ్ డిమాండ్లో ఉన్నాము. అసలు లా ఆఫ్ డిమాండ్ ముందర తెలుసుకునే ముందర మనం డిమాండ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఓకేనా? Demand is the quantity of a good or service that a consumer is willing and able to purchase at different price levels. ఏం చెప్తున్నారు అసలు? డిమాండ్ అంటే ఏంటి అంటే ఒక కన్జ్యూమర్ అంటే వినియోగదారుడి యొక్క విల్లింగ్నెస్ అంటే కోరిక మరియు అవసరం. ఒక వస్తువు కావాలనే కోరిక అవసరాన్ని డిమాండ్ అంటారు. వస్తువు యొక్క కోరిక ఉండి అవసరం ఉంటే సరిపోద్దా అండి? దాన్ని కొనే సామర్థ్యం కూడా ఉండాలి. అవునా? అంటే కొనే శక్తి సామర్థ్యాలు. అంటే ఎప్పుడు డిమాండ్ అంటాము అంటే ఏదైతే ఒక వినియోగదారుడి యొక్క అవసరం అంటే నీడ్, అలాగే కోరిక విల్లింగ్నెస్ మరియు ఎబిలిటీ టు పర్చేస్ అంటే కొనే శక్తి సామర్థ్యాలు ఉంటే దాన్నే డిమాండ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఉల్లిపాయలు ఉన్నాయనుకోండి, ఉల్లిపాయలకి ఇవాళ బాగా డిమాండ్ ఉందండి అని అన్నారు అనుకోండి. అంటే ఏంటి? వినియోగదారుడు కన్జ్యూమర్ అనే ఆయన ఏం చేస్తున్నాడు? ఉల్లిపాయలు అనేది ఎక్కువ కొంటున్నాడు. అక్కడ ఎక్కువ ఎలా కొనగలుగుతున్నాడు? అక్కడ ఆ కొనాలనే కోరిక ఉంది, అలాగే కొనే సామర్థ్యం కూడా ఉంది అనమాట. అంటే ఏంటి? ఆ రోజు ఏదో ఉల్లిపాయల ధర తక్కువ ఉంది, అందుకని ఎక్కువ మంది కొనగలుగుతున్నారు. ఓకేనా? దాన్నే డిమాండ్ అంటారు. ఇప్పుడు డిమాండ్ అంటే ఏంటో తెలుసుకున్నాం కదా. టైప్స్ ఆఫ్ డిమాండ్ లో చూద్దాం. ఫస్ట్ వన్, ప్రైస్ డిమాండ్. అదర్ ఫ్యాక్టర్స్ ఆర్ కాన్స్టెంట్. ఏ రిలేషన్షిప్ బిట్వీన్ ద ప్రైస్ అండ్ డిమాండ్ ఆఫ్ ఏ కమోడిటీ ఈజ్ నోన్ యాజ్ ప్రైస్ డిమాండ్. ప్రైస్ డిమాండ్ అంటే ఏంటంటే ఒక డిమాండ్ కి ప్రైస్ కి ఉన్న రిలేషన్షిప్ చెప్పేదాన్నే ప్రైస్ డిమాండ్ అంటారు. అది ఎయిదర్ ఇన్వర్స్ రిలేషన్షిప్ అయినా ఉండొచ్చు, పాజిటివ్ రిలేషన్షిప్ అయినా ఉండొచ్చు. ఓకేనా? ఇవేంటి అనేది మనం నెక్స్ట్ క్లాసెస్ లో వస్తుంది. ఓకేనా? ఇప్పుడు జస్ట్ టైప్స్ తెలుసుకోండి. క్రాస్ డిమాండ్. అసలు ఈ క్రాస్ డిమాండ్ ముందర తెలుసుకునే ముందర మనం ఫస్ట్ అసలు సబ్స్టిట్యూట్ గూడ్స్ అంటే ఏంటి, కాంప్లిమెంటరీ గూడ్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. కాంప్లిమెంటరీ గూడ్స్. అసలు కాంప్లిమెంటరీ గూడ్స్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం రోజు టీ తాగుతున్నాం అనుకోండి. టీలో వాడే ప్రొడక్ట్స్ ఏంటి? మిల్క్, షుగర్ ఇలాంటివి. వీటిలన్నిటిని కాంప్లిమెంటరీ గూడ్స్ అంటారు. అంటే ఏదైతే రిలేటెడ్ కమోడిటీ ఫర్ ద మెయిన్ ప్రొడక్ట్. ఇప్పుడు మెయిన్ ప్రొడక్ట్ టీ ఆర్ కాఫీ, దాంట్లో వాడే మిల్క్, షుగర్ అన్ని కూడా కాంప్లిమెంటరీ ఆర్ రిలేటెడ్ కమోడిటీస్ అవుతాయి. ఓకేనా? అలాగే సబ్స్టిట్యూట్ గూడ్స్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను డైలీ టీ తాగుతూ ఉంటాను. అయితే నాకు టీ ప్రైస్ పెరిగిపోయిందని వెంటనే ఏం చేశాను? కాఫీకి మారిపోయాను అనుకోండి. దాన్ని సబ్స్టిట్యూట్ గూడ్స్ అంటే సిమిలర్ గూడ్స్. సబ్స్టిట్యూట్ ఈజ్ నథింగ్ బట్ సిమిలర్ గూడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ టీ, కాఫీ ఇవన్నీ రెండు సిమిలర్ ప్రొడక్ట్సే. ఓకేనా? ఇది కాకపోతే అది తాగుతారు. సో దాన్ని సబ్స్టిట్యూట్ గూడ్స్ అంటారు. ఇప్పుడు క్రాస్ డిమాండ్ లోకి వెళ్దాం. క్రాస్ డిమాండ్. అదర్ థింగ్స్ రిమైన్స్ కాన్స్టెంట్. ఏ రిలేషన్షిప్ బిట్వీన్ ద డిమాండ్ ఆఫ్ ఏ గివెన్ కమోడిటీ అండ్ ప్రైస్ ఆఫ్ ద రిలేటెడ్ కమోడిటీస్. ఇక్కడ క్రాస్ డిమాండ్ అంటే ఏంటంటే, ఈ క్రాస్ డిమాండ్ అనేది యాక్చువల్లీ 2 టైప్స్ లో ఉంటుంది. ఒకటి ఇన్వర్స్ క్రాస్ డిమాండ్, ఇంకోటి పాజిటివ్ క్రాస్ డిమాండ్. పాజిటివ్ క్రాస్ డిమాండ్ అంటే ఏంటో తెలుసుకుందాం. పాజిటివ్ క్రాస్ డిమాండ్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ కార్ ఉందనుకోండి. కార్ ప్రైస్ అనేది తగ్గిపోయింది. కార్ ప్రైస్ తగ్గిపోతే ఆటోమేటిక్ గా ఏమవుతుంది? కార్ యొక్క డిమాండ్ పెరిగిపోతుంది. ప్రైస్ తగ్గింది వెంటనే ఏమవుతుంది? డిమాండ్ పెరుగుతుంది. ఎప్పుడు ప్రైస్ కి డిమాండ్ కి ఇన్వర్స్ రిలేషన్షిప్ ఉంటుంది. అది మనం త్వరలో తెలుసుకుంటాం. అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా అందులో యూజ్ చేసే ప్రొడక్ట్స్ అంటే దాని యొక్క కాంప్లిమెంటరీ గూడ్స్, రిలేటెడ్ కమోడిటీస్ కి డిమాండ్ అనేది పెరిగిపోతుంది. అంటే కార్లో యూజ్ చేసే టైర్స్ కానీ రిమైనింగ్ పార్ట్స్ కానీ డిమాండ్ అనేది ఆటోమేటిక్ గా పెరిగిపోతుంది. అంటే దీన్ని పాజిటివ్ క్రాస్ డిమాండ్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ ది ఇన్వర్స్ క్రాస్ డిమాండ్ అంటే నెగిటివ్ క్రాస్ డిమాండ్. అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ టీ అన్నాను ఇందాక. టీ, కాఫీ ఉందనుకోండి. ఇప్పుడు టీ ప్రైస్ పెరిగిపోగానే ఏమవుతుంది? ఆటోమేటిక్ గా టీ ప్రైస్ పెరిగిపోగానే టీ యొక్క డిమాండ్ తగ్గిపోతుంది. వెంటనే ఏమవుతుంది? కాఫీ యొక్క డిమాండ్ అనేది పెరిగిపోతుంది. అవునా? ఇన్వర్స్ ఇక్కడ అంటే సబ్స్టిట్యూట్ గూడ్స్ కి ఇన్వర్స్ డిమాండ్ రిలేషన్షిప్. ఓకేనా? ఇన్వర్స్ డిమాండ్ అంటే దీనికి తగ్గిపోతుంది, దానికి పెరిగిపోతుంది. సో దాన్ని నెగిటివ్ క్రాస్ డిమాండ్ అంటారు. అందుకని ఓకేనా? అంటే సబ్స్టిట్యూట్ గూడ్స్ మధ్య అయితే నెగిటివ్ ఉంటుంది. అలా కాకుండా కాంప్లిమెంటరీ గూడ్స్ అంటే రిలేటెడ్ గూడ్స్ మధ్య ఉంటే దాన్ని ఏమంటారు? పాజిటివ్ డిమాండ్ అంటారు. ఓకేనా? పాజిటివ్ క్రాస్ డిమాండ్ అంటారు. క్రాస్ డిమాండ్ అంటే అర్థమైంది కదా. ఒక కమోడిటీ యొక్క సబ్స్టిట్యూట్ గూడ్స్ కానీ లేదా కాంప్లిమెంటరీ గూడ్స్ అంటే వాటి యొక్క రిలేషన్షిప్, వాటి యొక్క డిమాండ్ చెప్పేదాన్ని క్రాస్ డిమాండ్ అంటారు. ఓకేనా?
Next, the income demand. A relationship between the consumer's income and the quantity demanded for a commodity is known as income demand. అంటే ఒక కన్జ్యూమర్ యొక్క ఆర్థిక స్థితికి మరియు డిమాండ్కి రిలేషన్షిప్ చెప్పేదే ఇన్కమ్ డిమాండ్. అంతే కదండి, మనకి డిమాండ్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది, ఇన్కమ్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. అవునా, ఒక కన్జ్యూమర్ యొక్క డిమాండ్ ఇన్కమ్ అనేది ఎక్కువ ఉందనుకోండి, అక్కడ మన ప్రోడక్ట్ యొక్క డిమాండ్ కూడా ఎక్కువ ఉంటుంది. ఎగ్జాంపుల్ కార్సే తీసుకోండి, లగ్జరీ గూడ్స్ తీసుకెళ్లి విలేజెస్ లో అమ్మితే అంత డిమాండ్ ఉండదు. అదే వాటిని సిటీస్ లో అమ్మితే డిమాండ్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే అక్కడ ఇన్కమ్ అనేది ఎక్కువ, కన్స్యూమర్ ఇన్కమ్ అనేది. ఓకేనా. Next is the joint demand. When demand for a 2 or more products arises simultaneously for satisfying a particular want of the consumer, then such type of demand is known as the joint demand. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పింది కాంప్లిమెంటరీ గుడ్స్. ఇప్పుడు కాఫీకి డిమాండ్ బాగా పెరిగిపోయింది అనుకోండి, ఆటోమేటిక్గా దాని జాయింట్ ప్రొడక్ట్స్ ఏంటి, దాంట్లో వేసే షుగర్కి మిల్క్కి కూడా ఆటోమేటిక్గా డిమాండ్ అనేది పెరిగిపోతుంది. దాన్ని జాయింట్ డిమాండ్ అంటారు. ఓకేనా. ఏం చెప్తున్నాడు, ఫర్ సాటిస్ఫైయింగ్ ఏ పర్టికులర్ వాంట్, ఒక వాంట్ సాటిస్ఫై చేయడానికి ఏవైతే కమోడిటీస్ అనేది యూజ్ చేస్తామో ఆటోమేటిక్ గా సైమల్టేనియస్ గా దాన్ని ఆ వాంట్ ని సాటిస్ఫై చేయడానికి ఉన్న ప్రొడక్ట్స్ కూడా డిమాండ్ అనేది పెరుగుతుంది. దాన్ని జాయింట్ డిమాండ్ అంటారు. ఒకరికొకరు జాయింట్ గా ఉంటాయి అన్నమాట demand. Next is the composite demand. When a commodity can be used for more than one purpose, then such a type of demand is known as composite demand. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రొడక్ట్ ని ఒకదానికి కన్నా ఎక్కువ వేరే పర్పస్ల కోసం యూజ్ చేసి దాన్ని బట్టి డిమాండ్ ఉందనుకోండి, దాన్ని కాంపోజిట్ డిమాండ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ తీసుకోండి, వాటర్ డ్రింకింగ్ గా యూజ్ చేస్తే ఒక డిమాండ్ ఉంటుంది, అలాగే బాతింగ్ గా యూజ్ చేస్తే ఆ బాతింగ్ వాటర్ ఒక డిమాండ్ ఉంటుంది. లేదు వాటర్ ఫిల్టర్ చేసి యూజ్ చేస్తే దాన్ని వేరే డిమాండ్ ఉంటుంది. ఓకేనా. అంటే ఒకే ప్రొడక్ట్ కానీ రకరకాల పర్పస్ లో యూజ్ చేస్తున్నాం. ఓకేనా. అప్పుడు డిమాండ్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. దాన్నే కాంపోజిట్ డిమాండ్ అంటారు. వెన్ ఏ కమోడిటీ కెన్ బి యూజ్డ్ ఫర్ మోర్ దాన్ వన్ పర్పస్, దెన్ సచ్ టైప్ ఆఫ్ డిమాండ్ ఈజ్ నోన్ యాజ్ కాంపోజిట్ డిమాండ్. నెక్స్ట్ ది derived demand. This kind of demand for a commodity which depends upon the demand for other goods is known as derived demand. అంటే అదర్ గూడ్స్ యొక్క డిమాండ్ ని బట్టి దీని డిమాండ్ అనేది పెరుగుతుంది, derived demand. ఫర్ ఎగ్జాంపుల్ నేను కాంప్లిమెంటరీ గూడ్సే, ఏమైతే టీ డిమాండ్ పెరిగిందో ఆటోమేటిక్ గా షుగర్ డిమాండ్ పెరిగిపోతుంది, అలాగే మిల్క్ యొక్క డిమాండ్ కూడా పెరిగిపోతుంది. దాన్నే డిరైవ్డ్ డిమాండ్. అంటే అదర్ గూడ్స్ మీద ఆధారపడి ఉంది ఇది. ఓకేనా. అంటే ఏదైతే మెయిన్ కమోడిటీ ఉందో దాని మీద ఆధారపడి ఉంది, అందుకని డిరైవ్డ్ డిమాండ్, డిరైవ్ అవుతుంది, డిమాండ్ అనేది ఆటోమేటిక్ గా డిరైవ్ అవుతుంది దీనికి. ఇక్కడతో మనకి టైప్స్ ఆఫ్ డిమాండ్ అనేది అయిపోయింది. నెక్స్ట్ ది డిటర్మినెంట్స్ ఆఫ్ డిమాండ్. డిటర్మినెంట్స్ అంటే ఏంటి, ఫ్యాక్టర్స్, డిమాండ్ రావడానికి గల కారణాలు. ఓకేనా. డిమాండ్ ఫర్ ఏ గుడ్ బై ఏ కన్స్యూమర్ కెన్ వ్యారీ ఇన్ రెస్పాన్స్ టు సెవరల్ ఫ్యాక్టర్స్. డిమాండ్ అనేది రకరకాల కారణాల మీద ఆధారపడి ఉంటుంది. ఒక ప్రోడక్ట్ యొక్క డిమాండ్ పెరగాలంటే రకరకాల కారణాలు ఉంటాయి. ఫస్ట్ ఏంటో చూద్దాం. ఇట్స్ ఓన్ ప్రైస్. అంటే ఏంటి, డిమాండ్ అనేది ప్రొడక్ట్ యొక్క ప్రైజ్ ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 రూపీస్ పెట్టి టీ కొనే చోట నేను 30 రూపీస్ అని డిస్కౌంట్ ఇచ్చేసాను అనుకోండి, ఆటోమేటిక్ గా దాని డిమాండ్ పెరగచ్చు. ఓకేనా. అంటే ప్రైజ్ తగ్గే కొలది డిమాండ్ అనేది పెరగచ్చు. ఓకేనా. అందుకని ప్రైజ్ మీద డిపెండ్ అవుతుంది, ఓన్ ప్రైస్. ప్రైస్ ఆఫ్ అదర్ రిలేటెడ్ గుడ్స్. ఎగ్జాంపుల్ కాఫీ, టీ ఉందనుకోండి, నేను టీ అమ్ముతా ఉంటాను. ఓకేనా. టీ అమ్మేది 50 రూపీస్ పెట్టాను, కానీ కాఫీ 30 రూపీస్ గా ఉందనుకోండి, ఆటోమేటిక్ గా ఏం చేస్తారు, కాఫీయే కొంటారు. అంటే ప్రైస్ ఆఫ్ అదర్ రిలేటెడ్ గుడ్స్ మీద కూడా మన డిమాండ్ అనేది ఆధారపడి ఉంటుంది. అలాగే ఇన్కమ్ ఆఫ్ ద కన్స్యూమర్, అంటే కన్స్యూమర్ యొక్క ఆర్థిక పరిస్థితి. ఓకేనా. ఏ విలేజ్ లో తీసుకెళ్లి నేను ఏదో లగ్జరీ గూడ్స్ అమ్ముతున్నాను అనుకోండి, కార్లో, నగలో, గోల్డో, సిల్వరో, అక్కడ ఉన్న డిమాండ్ కన్నా సిటీలోకి ఎక్కువ మనకి డిమాండ్ ఉంటుంది. అవునా. ఎందుకంటే అక్కడ కంపేర్ చేసుకుంటే అక్కడ మనకి ఇన్కమ్ అనేది తక్కువ, కన్స్యూమర్ యొక్క ఇన్కమ్ అనేది. అలాగే టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ టీ అండ్ కాఫీయే తీసుకోండి, ఎక్కువ అక్కడ కాఫీయే ఇష్టపడే చోట వెళ్ళి నేను టీ అమ్ముతున్నాను అనుకోండి, కొనరు ఎవరు, ఎందుకంటే వాళ్ళ యొక్క టేస్ట్ ప్రిఫరెన్సెస్ అన్ని కూడా కాఫీ మీదే ఉన్నాయి. ఓకేనా. దీన్నే డిటర్మినెంట్స్ ఆఫ్ డిమాండ్. అంటే డిమాండ్ అనేది రకరకాల కారణాల మీద కూడా ఆధారపడి ఉంది. ఇక్కడతో మనకి టైప్స్ అయిపోయింది, డిటర్మినెంట్స్ అయిపోయింది, అలాగే డిమాండ్ అంటే ఏంటో తెలుసుకున్నాము. నెక్స్ట్ వీడియోలో మనం లా ఆఫ్ డిమాండ్ గురించి తెలుసుకుందాం. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.